నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర వెళ్తున్నాం. సో గాంధీ భవన్ దగ్గర చాలా ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు చలో గాంధీ భవన్ అంటూ కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్లో ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి వినతి పత్రం ఇద్దామనే ఒక కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమైనట్లయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం నుండి వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మరి ఏంటో మనకు తెలియదు, కానీ పోలీస్ బందోబస్తు అయితే భారీగా కనిపిస్తూ ఉంది. సో ఎక్కడికక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎక్కడికక్కడ మొత్తం నిర్బంధాలు అయితే చేస్తున్న పరిస్థితి. కంచెలతోటి పోలీస్ వ్యాన్లతో కూడా నిరుద్యోగులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో అయితే పోలీసులు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా నిరుద్యోగులు ఇప్పటికే వస్తున్నట్టు ఒక సమాచారం అయితే ఇస్తున్నట్టు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. సో మరి 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు దాదాపుగా ఒక 2 నెలల నుండి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కలా మాట్లాడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు, మంత్రులు ఏమో 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసే దిశలో వెళ్తూ ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గాంధీ భవన్ ముందు చూసుకోవచ్చు, భారీ గేట్లతోటి అదేవిధంగా పోలీస్ వ్యాన్లతోటి కూడా బందోబస్తు అయితే భారీగా నిర్వహించిన పరిస్థితి. సో ఎవరు వచ్చినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తామనే ప్లాన్లో అయితే పోలీసులు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు అయితే చాలా వేలాదిగా తరలిస్తామని అయితే నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏం జరగబోతుంది, మరి కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది, మరి నిరుద్యోగులు ఎక్కడికక్కడికైతే వస్తున్నట్టు పరిస్థితి ఉంది. సో చూసుకోవచ్చు అరెస్టులు, అది ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చూసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది నిరుద్యోగులా మరి ఎవరా అని కూడా ఎంక్వైరీ చేసి మరి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఎందుకు అంటే ప్రజాపాలనలో ఎందుకు ఈ నిర్బంధాలు, ఎందుకు ఈ అరెస్టులు అంటూ కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. అంటే గతంలో చిక్కడపల్లి లైబ్రరీకి కావచ్చు, అశోక్ నగర్కి కావచ్చు, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మాపై మాట మారుస్తూ ఉన్నారంటూ కూడా నిరుద్యోగులందరూ వాళ్ళపై అసంతృప్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి గాంధీ భవన్లో అయితే దాదాపుగా ఎవరు వచ్చినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో మెట్రో స్టేషన్లో వచ్చిన వాళ్ళని కావచ్చు, బస్సు నుండి దిగే వాళ్ళని కావచ్చు, ఆటోలో వచ్చే వాళ్ళని కావచ్చు కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవరు అయిందని కూడా చూసి అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. రైట్ చూసుకోవచ్చు. చాలా దారుణమైన విషయం. ఇట్లా చేయొద్దు సతాయించడం 70% అని చెప్పేసి డిఎస్సిలో 35,000 పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశంతో వినతి పత్రం ఇస్తున్నాం. అందరికి ఇచ్చినాం గతంలో కూడా. కానీ ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం ఇంత దారుణం చేస్తూ ఉంది. నాకు చాలా అన్యాయం చేస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కూడా ఈ పరిస్థితిలో ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వానికి సంబంధించి. కావాలంటే కరపత్రాలు మీరు తీసుకోరు. ఇంత దారుణంగా చేయడం ప్రభుత్వానికి చాలా అన్యాయం. ఇది మా వినతి పత్రం మిమ్మల్ని ఇవ్వడమే మా లక్ష్యానికి వచ్చినాం. మీరు వదిలేండి వినతి పత్రం కనీసం మా బీడీ అభ్యర్థులకు సంబంధించి 35,000 పోస్టులు ఇవ్వాలి.